చెప్పద్దా మందు తాగుతారా? ఏంది భయ్ కోతులు గిట్ట ఆడుతున్నాయా? ఏంది తమాసు చూస్తున్నాయి భయ్? అగో ఏంది భయ్యా సూటు బూట్ వేసిన గుడంబ తాగినో నువ్వు తాగినో లెక్క ఉండాలి. ఏంది లోలి ఏంది పబ్లిక్? గోదావరి బ్రిడ్జ్ కొంటాను అమ్ముతావా? ఏంది బ్రిడ్జా? నీ అబ్బ సొత్తు అనుకున్నావా ఏంది? సర్కారు నిన్ను నన్ను దొలకపోయి నూగుతారు. ఎక్కువ మాట్లాడావంటే ఈ గోదావరి కొంటాను. ఆకాశం కొనవానే అమ్ముతావా? కొంటాను. అడ్వాన్స్ బాయ్ ఫుల్ తొందరగా తీసుకురా ఎక్స్ట్రా గారి కంపెనీ వాళ్ళకి. అబే సాలే నిన్ను దోల్కపోయి స్టేషన్ లో పెట్టి 4 తగిలిస్తే గాని తొమ్మకి రావు. లేవు లేవు నీ లేవు మస్తు బలిసింది ఆమెది తల్లి. నడు రాంజాదే నడు. నేను రా రాంబాబుని. రాంబాబు? అవునరా నేనే. ఏంది వేళ దోస్తానా? అరే నడు. సార్ నా ఫ్రెండ్ సార్, క్లాస్మేట్, పెద్ద కోటీశ్వరుడు. ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియలేదు. వదిలేస్తే తీసుకెళ్తాను. అరే రిపోర్ట్ రాసేసినా భయ్. సార్ ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు. అమ్మగారికి ఊతప్పం మీకు పెసరట్టు నేతేస్తాను సార్. మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు? ఏ సెకండ్ ఫ్యామిలీ? పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు నేతేస్తాను సార్. ఏంది భయ్ రాంబాబు నెలాఖరికి మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టం పెడతాం మిరపకాయ బజ్జీలును. సరే దొరకబా. ఈసారి బ్రిడ్జి కొంటా, గోదావరి కొంటా, రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలని చోరు చేస్తా. చిచి నిన్ను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా. అనుకోనివి జరగడమే జీవితం రా. ఈ వేదాంతానికేం తక్కువ లేదు. అవునరా, తాగుడన్నా తాగే వాళ్ళన్నా అసహించుకునేవాడివి. నువ్వెలా తాగుపోతావురా? మనకి అవసరం లేనివన్నీ అసహ్యంగా ఉంటాయని, అసహించుకునేవి కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతాయని నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైనప్పుడు తెలిసింది. ఏమైందిరా అమ్మాయి? ఎక్కడికో దూరంగా పోయింది. ఏ కులానికి ధనానికి ఆమె చిన్నది. ఎవరన్నారా? మా పెద్దలు. ఇప్పటికైనా మించిపోయినే లేదు. ముందు అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని చేయి జారక ముందే చేసిన తప్పు దిద్దుకో. కావాలంటే నీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. కానీ ఎటు కదలలేకుండా ముందరి కాళ్ళకు బంధంలా మా మామయ్య ఆస్తులు, ఫ్యాక్టరీలు, అన్ని గొడవలు నా తలపైన పెట్టాడే. ఎలా? మామయ్య పెనం మీద పేలప గింజలా పేలిపోతుంటాడు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. నా మీద మా వాళ్ళు వేసిన గూఢచారి 000. ఆ అమ్మాయి గురించి నేను వెళ్ళినట్టుగా అయితే తెలియకుంటే అంతే చాలు. అవన్నీ నీకెందుకురా? నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీ మామయ్య వస్తే నువ్వు పక్క గదిలోనే ఉన్నావని నమ్మించి పంపించేస్తాను. రే నాకు మాత్రం చిన్న ఉద్యోగం చూపించరా? చిన్న ఉద్యోగం ఏం కర్మరా, పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. ఇవాళ నుంచి ఈ ఎస్టేట్ నిది, ఈ గెస్ట్ హౌస్ నిది. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. లాభం 2, 3, 4 అంతే. ఏంటి 50 తగ్గించారేంటి? కేశవరావు గారు అన్సీజన్ కదా అని వర్కర్స్ అందరికి 50 తగ్గించమన్నారు. మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు 50 పెంచారేంటి? మరి ఇంకో మాట. ఏంటి మ్యాటర్? కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు. అసెంబ్లీకా? ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా? మాట అనవసరం. ఇదిగా రేవుకి పాంప్లెట్లు పంచిపెట్టమని 40,000 పంపించారు. నువ్వే పంచి పెట్టాలి. మరి 40,000 నేనే పంచాలా? పంచుతాను. ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది. ఇవాళ జీతాల రోజు అండి. ఇవాళ తప్పితే మళ్ళీ 4 రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు. ఓసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మట్టలు అయిపోతాయి. ఇది కేశవరావు గారు ఆఫీసు. ఇట్లమూర్తి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి, బయటకు వచ్చిన తర్వాత మేస్తో వచ్చినట్టు చేసుకోండి. అడుగు ముందు కేసారా మట్టలు అయిపోతాయి అంతే. ముందు నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటి అరుపులు కేకలను? ఆగండి, మీరు వెళ్ళండి చెప్తాను. మనం అనుకున్నట్టు 40,000 రెడీ చేయండి. నా ఇదిగో ఇలా రండి. ఏమిటయ్యా ఈ అల్లరి ఆర్పాటమును? ఇదిగో నా జీతం 400. మీ బాకీ తీరిపోయినట్టేనా? మీ వడ్డీలు తీరిపోయినట్టేనా? ఎందుకు వచ్చిందండి? నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద 40,000 రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను. మీరు వస్తే ఇచ్చేమని. అయ్యి బాబు నిజమే. అబద్ధం ఆడవలసిన కర్మ నాకేం వచ్చిందయ్యా? ఇదిగో రాములు గారు 40,000 రెడీగా ఉందా? మన వాళ్ళు వస్తున్నారు, ఇచ్చేయండి, పని చేసుకుంటారు. పొరపాటు అయిపోయింది బాబు. నీ జీతం నువ్వే ఉంచుకోవచ్చు బాబు. ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నాం కదా, రుణానుబంధం తీరిపోయింది అనుకోవద్దు. ఈ బంధం ఇలాగే 10 కాలాల పాటు కొనసాగాలి. ఈ శుభ సందర్భంలో మీరు చెరువు 100 ఇస్తే. చూడు ఇందా కోపడ్డామని ఏమీ అనుకోకు. ఆ ఇష్టమూర్తి గారు చెప్పి 40,000 ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అలాగే ఇది పెద్దాపురం రేవులో పంచిపెట్టు, ఇది తాటిపాక రేవులో పంచిపెట్టు, ఇది మండపేట రేవులో పంచిపెట్టు, ఇది ఏల్పూర్ రేవులో పంచిపెట్టు. ఈ బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం. ఈ లక్షణ పాంప్లెట్లు కంప్లైంట్లు వస్తున్నాయిట్రా. అవును వస్తున్నాయండి. మీరంతా బయటకు వెళ్ళండి. మేము ఇక్కడ మందు కొట్టాలి. ఇది కాఫీ హోటల్, బ్రాందీ షాప్ కాదు. నీ అబ్బా, మీ ఆంజనేయులు మా కేశవరావు గారి కాళ్ళ దగ్గర కుక్కరా. ఆడి హోటల్లో కూడా పెద్ద పద్ధతి. రైట్,
ఇడ్లీ సాంబార్ మానేసి చికెన్ రోస్ట్ తీసుకురా. వాడికి ఏదో తెలియక వాగాడు, వాడిని క్షమించేయండి. కేశవరావు గారి మనుషులంటే మాకు దైవ సమానులు. అలా లోపలికి వెళ్ళి సేవించండి. హలో. చూడండి, ఇక్కడ ఇడ్లీ, వడ, దోశ, పూరి, కాఫీ, టీ, ఓవల్టీన్, వాటర్ తప్ప ఇంకేవి తినడానికి వీల్లేదు, ఏవి తాగడానికి వీల్లేదు. మేము ఇక్కడే తింటాం, ఇక్కడే తాగుతాం. అలాగే రే, ఇక్కడ ఇడ్లీ, అక్కడ వడ, అక్కడ దోశ, అక్కడ బిల్లు. ఇవన్నీ నువ్వు చూసుకో. ఓకే గురు. వీళ్ళ లోపలికి తీసుకెళ్లి చికెన్ తినిపించి పంపించేస్తాను. ఒక పెసరై. ఏంటన్నయ్య, నీ అర్థం దెబ్బలాడుతున్నావు అంట కదా? ఇదో రకమైన వేపుడు. అసలు సినిమాలలో ఈ ఫైట్లు ఎందుకు చేస్తాను? రేపు మా ఓనర్కి చేయించి సెలవు పెడతాను. ఏమడుగుతావు అన్ని అప్పుడే అడుగు, అన్నిటికీ బదులు చెప్తాను. ఓకే. మనిషికి మనిషి ఏమవుతాడు? మనసుంటే తన మనిషి అవుతాడు. మరి మనిషికి దేవుడు ఏమవుతాడు? కంటికి చూపై కాచే రెప్పై కడపటి దాకా తోడవుతాడు. ఆ దేవుడు ఆడే చదరంగంలో పావులమే మనమంతా. నిజమే మనమెంత, మనిషికి మనిషి ఏమవుతాడు? మనసుంటే తన మనిషి అవుతాడు. ఆకాశంలో ఎగిరే గోవకి ఎవరు నెత్తాలు? ఆకాశంలో ఎగిరే గోవకి ఎవరు నెత్తాలు? తన రెక్కలని నమ్ముకు బ్రతికే పువ్వకు గాలే ఒక నేస్తం. చెట్టు కొమ్మలు, పచ్చ నీడలు, పండు పలాలే చుట్టాలు. గోదావరిలో తిరిగే చేపకి ఎవరు నెత్తాలు? గోదావరిలో తిరిగే చేపకి ఎవరు నెత్తాలు? మూగనోముగా ముద్దుగా తిరిగే చేపకు నీరే ఆధారం. ఏటి చలువలు, నీటి పువ్వులు, సాటి చేపలే చుట్టాలు. మనిషికి మనిషి ఏమవుతాడు? మనసుంటే తన మనిషి అవుతాడు. దోసి నవ్వులా దాపు
త్యాగం ప్రేమ బాపు చూపిన మార్గాలు చిట్టి పాపలు పుట్టు పేదలు అవిటి మనుషులే నేస్తాలు పగలు ఆ చిట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడు? పగలు ఆ చిట్టి చంద్రుడు ఎక్కడ ఉంటాడు? నార్వే స్వీడన్ పారిస్ లండన్ అమెరికాలలో ఉంటాడు చీకటేళ మా చిట్టి తల్లికి చిలిపి బొమ్మలే తెస్తాడు మనిషికి మనిషి ఏమో కాడు, మనసుంటే తన మనిషవుతాడు మరి మనిషికి దేవుడు ఏమో కాడు. కంటికి చూపై కాచే రెప్పై కడపటిదాకా తోడవుతాడు ఆ దేవుడు ఆడే చదరంగంలో పావులమే మనమంతా నిజమే మనమెంతా. అన్నయ్య, ఆ, అయ్యో ఎండ్లో వచ్చావా? చాటు పట్టింది చూడు. ఏంటి మ్యాటరు? ఏమీ లేదన్నయ్య, ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది. అయితే ఓ పని చేయి, మీ వదినకి రోజు వంట సాయం చేయి. అది కాదన్నయ్య, ఆ. ఆంధ్రపత్రిక, జ్యోతి చిత్ర, సినిమా రంజని, విజయ్ చిత్ర వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి. మొత్తం కలిపి 1000 రూపాయలు కూడా అవదు. అంతే కదా, ఓ 2 వారాలు వెయిట్ చేద్దాం. ఈలోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి